వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కండెన్స్డ్ మిల్క్ కేక్ తయారు చేస్తాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాము. మెజరింగ్ కప్స్ తోటి హాఫ్ కప్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/4 కప్ పౌడర్ షుగర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లించుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోయొద్దు, పాలు కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఉండలే మాత్రం లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు విస్కర్ తోటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకుందాం కేక్ బ్యాటర్ని. కేక్ బ్యాటర్ని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ దేంట్లో తీసుకుంటామో కేక్ టిన్ తీసుకుందాము. ఇది 6 ఇంచ్ ప్యాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ పెట్టుకోవాలి. ప్యాన్కి చుట్టూ లోపల ఆయిల్ రుద్దుకొని 1 స్పూన్ మైదా పిండి వేసుకుందాము. వేసుకొని దీనికి పట్టించాలి. గిన్నెకు కోటింగ్ లాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించి ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసేయాలి. ఈ కేక్ బ్యాటర్ని కేక్ టిన్లో వేసుకుందాము. కేక్ బ్యాటర్ని ఈ విధంగా కేక్ టిన్లో వేసుకొని ఒకసారి ఈ విధంగా రబ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక కడాయి కానీ అల్యూమినియం గిన్నె కానీ పెట్టుకోవాలి. స్టవ్ పైన కేక్ బేక్ చేయడానికి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు దీంట్లో కడాయిలో ఒక స్టాండ్ వేసి మూత పెడతాము. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాలు చక్కగా ప్రీహీట్ అయ్యి కేక్ బ్యాటర్ గిన్నెను స్టాండ్ పైన పెట్టుకుంటాం మధ్యలో. ఇప్పుడు మూత పెట్టి 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. మేము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 40 నిమిషాలు అవుతుంది. కేక్ని ఒకసారి చెక్ చేసుకుందాము. కేక్ చక్కగా పొంగింది. చాకుకి ఏమంటలేదు, అంటే కేక్ చక్కగా బేక్ అయింది 40 మినిట్స్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కేక్ గిన్నెను తీసి బయట పెట్టుకుందాము. ఇందులోనే ఉంటే వేడికి ఇంకా మాడిపోతుంది కేక్. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ గిన్నె నుంచి కేక్ని బయటికి తీస్తాము. మనం ముందే బయటికి తీసినామనుకో వేడి మీద కేక్ విరిగిపోతుంది. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ గిన్నె నుంచి కేక్ని బయటికి తీస్తాము. కేక్ పూర్తిగా చల్లగా అయింది. ఇప్పుడు కేక్ గిన్నెల నుంచి కేక్ని బయటకు తీస్తాము. చాకు తీసుకొని ఒకసారి చుట్టూ కదిలించాలి కేకుని. ఈ విధంగా ఒకసారి కడితే కేక్ వచ్చేస్తుంది. కేక్ చాలా చక్కగా బేక్ అయింది. కేక్ చక్కగా బేక్ అయింది.
స్పాంజీలా చక్కగా వచ్చింది కేక్. కేక్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. కండెన్స్డ్ మిల్క్ చాలా బాగా వచ్చింది.